నథింగ్ ఫోన్ 2A. యాక్చువల్లీ సేల్కి తీసుకురాలేదు, March 12 నుంచి సేల్. కాకపోతే నేను హైదరాబాద్ గచ్చిబౌలిలో సరస్ సిటీ మాల్లో ఒక 100 యూనిట్స్ వరకు స్టాక్ తీసుకొచ్చారు అనమాట. స్పెషల్ ఒక సేల్ తీసుకొచ్చారు. సో 100 యూనిట్స్ కోసం మేము దాదాపు మా ఫ్రెండ్ వెళ్ళాడు, నేను వెళ్ళలేదు. సో 100 యూనిట్స్ లో క్యూ ఉందన్నమాట, పెద్ద క్యూ ఉంది. మా ఫ్రెండ్ వెళ్ళాడు, దాదాపు 3 hours క్యూలో నుంచి ఉంటే ఆ ఫోన్ వచ్చిందనమాట. ఇది 8GB RAM 256GB మోడల్, వైట్ కలర్. అయితే ఈ సేల్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, ఈ క్యూలో నుంచి ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా గిఫ్ట్స్ ఇచ్చారనమాట. మొత్తం సంచిలో పెట్టించారు. సంచిలో ఫస్ట్ మనకి నథింగ్ ఇయర్ స్టిక్ ఇచ్చారు. సో ఫస్ట్ జనరేషన్ ఉంది కదా నథింగ్ ఇయర్ స్టిక్, అది ఇచ్చారు. దాంతో పాటు ఇది 5000 రూపీస్ వర్త్ అనమాట. దాంతో పాటు ఒక కేస్ ఇచ్చారు, నథింగ్ కేస్. సో కేస్ చూడడానికి బానే ఉంది, కాకపోతే కాస్ట్ 3000 రూపాయలు. కేస్ 3000 రూపాయలు ఉంటుంది. ఈ రెండు మనకు కాంప్లిమెంటరీగా ఇచ్చారనమాట. దాంతో పాటు స్టిక్కర్స్ కొన్ని ఇచ్చారు, కార్డ్ ఇచ్చారు. సో కార్డు మీద మన నంబర్ ఉంది, మనది 36 నంబర్ అనమాట. 36 ప్లేస్ లో ఉంటేనే మా వాడికి ఇంచుమించు 3 hours పట్టింది. ఫోన్ క్యూలో నుంచి ఉంటే ఫోన్ చేతికి రావడానికి 3 hours పట్టింది. బాగా కష్టపడ్డాడు నా కోసం. అండ్ ఫైనల్లీ మొబైల్ బాక్స్ ఇట్లా ఉంటుంది. సో మీరు ఒకవేళ కొంటే మాత్రం ఓన్లీ బాక్స్ మాత్రం వస్తుంది, మిగతా ఇవన్నీ యాక్సెసరీస్ మీకు రావు, ఓన్లీ బాక్స్ మాత్రం వస్తుంది. అసలు బాక్స్ ఓపెన్ చేసుకుంటే బాక్స్ కొంచెం వెరైటీగా ఉంది. ఓపెన్ చేస్తే లోపల మనకి డైరెక్ట్ గా ఫోన్ ఇచ్చున్నారు. ఫోన్ పక్కన పెట్టేస్తే ఒక Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ డిజైన్ లో ఉంది. దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ ఉంది అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో అన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్లీ మొబైల్ బూట్ చేసినప్పుడు పక్కా సిమ్ ఉండాలన్నమాట. సిమ్ లేకపోతే మనం మొబైల్ బూట్ చేయలేము. ఇందులో మనకి డ్యూయల్ సిమ్ స్లాట్ వస్తుంది. అట్ టైం మీరు 2 సిమ్లు వేసుకోవచ్చు, కానీ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. ఫస్ట్లీ మొబైల్ బూట్ అవగానే మనం ఫస్ట్లీ నోటీస్ చేసేది బ్లోట్వేర్. అసలు చాలా చాలా తక్కువ, ఏమి మనకి గూగుల్ యాప్స్ చెప్తే వేరే బ్లోట్వేర్ ఏం కనిపించదు అనమాట. ఫస్ట్లీ సెట్టింగ్స్ లో చూస్తే ఒక అప్డేట్ వచ్చింది, అవుట్ ఆఫ్ ద బాక్స్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత కొన్ని బగ్స్ అయితే సాల్వ్ అయినాయి. ఫస్ట్లీ మీరు నోటీస్ చేసేది ఏంటంటే, మీకు UI చూసుకుంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో వస్తుంది. మీకు సెటప్ చేసినప్పుడే ఒక ఆప్షన్ అడుగుతుంది, మీకు ఐకాన్ ప్యాక్ అనేది ఏది కావాలి, నథింగ్ ఐకాన్ ప్యాక్ కావాలా, డిఫాల్ట్ ఐకాన్ ప్యాక్ కావాలని అడుగుతుంది. డిఫాల్ట్ ఐకాన్ ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటే మీకు జనరల్ గా పిక్సెల్ ఫోన్స్ లో ఉంటుంది కదా, ఐకాన్స్ అన్ని ఆ స్టైల్లో ఉంటాయి. సో అది మీరు నథింగ్ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ రాదు. సో బెటర్ నథింగ్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని బ్లాక్ లోకి వస్తాయి. కాకపోతే మీరు ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేశారనుకోండి, BGMI ఇట్లా ఏమైనా డౌన్లోడ్ చేస్తే అవి మీకు కలర్స్ లో కనిపిస్తాయి, మిగతా బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తాయి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి నథింగ్ ఐకాన్ ప్యాక్ అని ఒక యాప్ ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసే చాలు, మీరు ఏం ఓపెన్ చేసి సెటప్ చేయాల్సిన పనిలా, జస్ట్ ఇన్స్టాల్ చేసే చాలు మీకు అన్ని యాప్స్ కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లోకి మారిపోతాయి. అసలు మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ చూసుకుంటే మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్ మీకు అంత ప్రీమియం ఫోన్ యూజ్ చేసినట్టు అనిపించదు. కంప్లీట్లీ మనకి ప్లాస్టిక్ బిల్డ్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మనకి మెయిన్ స్పీకర్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది, మెయిన్ మైక్ ఉంటుంది, సిమ్ ట్రే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, రైట్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది, పైన మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇది కొంచెం అట్రాక్టివ్ గా ఉండేది ఏంటంటే, బ్లాక్ తీసుకున్నా అంత అట్రాక్టివ్ ఉండకపోవచ్చు, కానీ వైట్ మాత్రం మీకు బ్యాక్ సైడ్ చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఇది మీరు ఒకరు ఇట్లా పట్టుకొని మీరు ఫోన్ మాట్లాడతారు, రోడ్డు మీద వెళ్తున్నా కూడా ఖచ్చితంగా అడుగుతారు ఏం ఫోన్ ఇది అని చెప్పేసి. చాలా బాగుంటుంది. కాకపోతే నథింగ్ ఫోన్ 1 కానీ 2లో కానీ ఇచ్చిన గ్లిఫ్లెట్స్ అయితే దీనిలో ఇవ్వాల. ఓన్లీ 3 లైట్స్ మాత్రం ఇచ్చారు గ్లిఫ్లెట్స్. అవి కూడా కెమెరా చుట్టూతో ఉంటాయి. కిందంతా కూడా మనకి ఏమి గ్లిఫ్లెట్స్ అయితే ఉండవు అనమాట. ఓన్లీ కెమెరా చుట్టూ 3 గ్లిఫ్లెట్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ గ్లిఫ్లెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. లైక్ ఫ్లిప్ టు గ్లిఫ్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోన్ ని ఫ్లిప్ చేసి పెట్టినప్పుడు ఒక గ్లిఫ్లెట్ వెలుగుతుంది. దాంతోపాటు వాల్యూమ్ ఇండికేటర్ ఉంటుంది. సో మీరు వాల్యూమ్ పెంచినా తగ్గించినా బ్యాక్ సైడ్ ఇండికేషన్ తెలుస్తుంటుంది. మనకి ఏం అవసరం చెప్పండి, మనం ఫోన్ ఇటు ముందు చూసుకొని వాల్యూమ్ పెంచుకుంటే తగ్గించుకుంటాం, వెనకాల ఏం జరుగుతుందో మనకి ఏం అవసరం. ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. దాంతోపాటు మ్యూజిక్ విజువలైజేషన్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా సాంగ్ ప్లే చేశారు అనుకోండి, దాన్ని బట్టి ఆ సాంగ్ బీట్స్ బట్టి వెనకాల లైట్స్ అనేవి ఎదురుతూ ఉంటాయి, గ్లిఫ్లెట్స్. ఇవి అన్ని ఫోన్స్ లో ఉండేవి, నథింగ్ ఫోన్ 1 కానీ 2 కానీ అన్నిట్లో ఉండేదే. దీనిలో కూడా అవే ఇంప్లిమెంట్ చేశారు. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు LTPO ప్యానల్ కాదు. LTPO ప్యానల్ అంటే మీకు మీరు చేసే టాస్క్ బట్టి 1 Hz నుంచి 120 Hz కి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది అలా కాదు, 30, 60, 90, 120 ఈ 4 మాత్రమే అడ్జస్ట్ అవుతుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ ఇది 1300 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. ఈ 1300 nits అనేది మీరు HDR కంటెంట్ చూస్తున్నప్పుడు మాత్రం వస్తుంది. రెగ్యులర్ గా మీరు సన్లైట్ లో యూజ్ చేస్తున్నా, ఇండోర్ లో యూజ్ చేస్తున్నా 1100 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో బ్రైట్నెస్ లో ఇష్యూ లేదు, మీకు అవుట్డోర్ లోకి వెళ్ళినా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. HDR 10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ ఇది. కలర్స్ బాగా కనిపిస్తున్నాయి, అంత వైబ్రెంట్ లేవు కానీ బాగానే వస్తున్నాయి. అండ్ వైడ్ యాంగిల్ సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు. ప్రైమ్ అయితే పనిచేస్తుంది HD క్వాలిటీ. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్ సౌండ్ క్వాలిటీ లౌడ్ ఉంది, కాకపోతే ఇంకొంచెం క్లారిటీగా ఉంటే బాగుంది అనిపించింది. డిస్ప్లేలో మాత్రం మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రో గానీ అల్ట్రా అంటే 13 Pro Plus లో ఇచ్చారు, Note 13 Pro Plus లో. అండ్ 7200 కానీ ఇవన్నీ ప్రాసెస్ సేమ్ అనమాట. కొద్దిగా వీళ్ళు ఆప్టిమైజ్ చేసుకొని వాళ్ళు అట్లా పేర్లు పెట్టుకున్నారు, అల్ట్రా అని, ప్రో అని. ఇవన్నీ ప్రాసెస్ ఒకటే. యాక్చువల్లీ ప్రాసెసర్ అనేది 25,000 లోపు వర్కౌట్ అయ్యే ప్రాసెసర్. మరి 25,000 దాటితే మాత్రం ఈ ప్రాసెసర్ వర్త్ కాదు. Android బెంచ్మార్క్ స్కోర్ రన్ చేస్తే 6,86,000 స్కోర్ చేసింది. అండ్ BGMI మాక్సిమం స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ఆడొచ్చు, లేదంటే HDR అల్ట్రా లో ఆడొచ్చు. సో గేమింగ్ నేను ఆడినప్పుడు మాత్రం నాకు
మేజర్ ల్యాక్స్ అయితే కనిపించలేదు, కానీ మీరు హెవీ గేమర్ అయితే మాత్రం ఈ ఫోన్ నేను అంతగా రికమెండ్ చేయను. ఇది గేమర్స్ కోసం కాదు, గేమ్స్ ఆడుకోవచ్చు, వీకెండ్ గేమ్స్ ఆడుకోవచ్చు, రెగ్యులర్ గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమింగ్ మాత్రం ఈ ఫోన్ అనేది పనికిరాదు. మీరు హై గ్రాఫిక్స్ లో గేమ్స్ ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ల్యాక్స్ అంటే ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు. సో గేమింగ్ కోసం అంత సూపర్ కాదు, కానీ దీనిలో గేమ్స్ మీరు ఆడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సామ్సంగ్ GN9 సెన్సార్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది సామ్సంగ్ JN1 సెన్సార్ తో వస్తుంది. యాక్చువల్లీ నేను సోనీ సెన్సార్స్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ సామ్సంగ్ తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సోనీ IMX615 సెన్సార్ తో ఇచ్చారు. నేను ఈ గ్యాప్ లో పెద్ద కెమెరాస్ టెస్ట్ చేయలేదు, కానీ నేను చూసినంత వరకు కెమెరాస్ అనేవి చాలా యావరేజ్ ఉన్నాయి. నార్మల్ ఫొటోస్ ఇస్తున్నా, పోర్ట్రేట్ షాట్స్ ఇస్తున్నా, వీడియోస్ ఇస్తున్నా, అంత సూపర్ క్వాలిటీ అయితే నాకు అనిపించలేదు. బట్ నేను ఇప్పుడే డెసిషన్ తీసుకోను, ఇప్పుడే నేను వర్డిక్ట్ ఇవ్వను. నేను టెస్ట్ చేస్తాను, బాగా టెస్ట్ చేసి ఒక రోజు కంప్లీట్లీ కెమెరాస్ కోసంగా నేను ఒక రోజు స్పెండ్ చేసి అప్పుడు మీకు రివ్యూలో క్లారిటీ ఇస్తాను, ఈ కెమెరాస్ బాగున్నాయి లేదా అనేది. యాజ్ ఆఫ్ నో మాత్రం కెమెరాస్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోబాకండి, యావరేజ్ ఉన్నాయి కెమెరాస్, అంత సూపర్ గా లేవు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి మీరు 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో యావరేజ్ కెమెరాస్. మేబీ అప్డేట్స్ ఏదైనా సాల్వ్ చేస్తే బెటర్ అవ్వచ్చు. ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చినా అప్డేట్ చేసి కెమెరాస్ టెస్ట్ చేసి మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను. దాంతోపాటు ఇది NFC సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. అండ్ ర్యామ్ ఇది LPDDR 4X ర్యామ్ తో వస్తుంది. ఓకే, పెద్ద నెగిటివ్ కాదు. కాకపోతే స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక నెగిటివే. యాక్చువల్లీ UFS 2.2 అనేది మనకి 10,000 అండర్లో దొరికే ఫోన్స్ లో దొరుకుతుంటది. ఇంత ప్రైస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ UFS 3.1 ఇచ్చినా సాటిస్ఫై అవ్వచ్చు. 4.2 నేను అడగలేదు, 3.1 ఇచ్చినా ఓకే, కానీ మరి 2.2 అనేది కొంచెం వెనకబడిందని చెప్పాలి స్టోరేజ్ లో. నేను టెస్ట్ చేస్తాను, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కానీ, వైర్లెస్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కానీ ఇవన్నీ చాలా స్లో ఉన్నాయా అని టెస్ట్ చేసి మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మెయిన్ థింగ్, చాలా మంది మిస్లీడ్ అవుతున్నారు, చాలా మంది హోప్స్ పెట్టుకుంటున్నారు. ఇది ఫస్ట్ ఇయర్ లో 20,000 రూపాయలకు వస్తుందని చెప్పేసి మీకు అన్ని చోట్ల చూసినా, అక్కడ చూసినా మీకు బ్యానర్లు కనిపిస్తూ ఉంటాయి. కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 20,000 కి ఫోన్ వస్తుందని చెప్పేసి. కానీ నాకు తెలిసి మాత్రం ఫస్ట్ ఇయర్ లో చాలా తక్కువ స్టాక్ తీసుకొస్తారు. సో మాక్సిమం ఈజీగా వితిన్ 1 minute 2 minutes లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఇయర్ ప్రైస్ పక్కన పెట్టేసేయండి, జనరల్ గా మాడుకుందాం. 8/128GB 24,000 తీసుకొచ్చారు. 8/256GB 26,000 తీసుకొచ్చారు. 12/256GB 28,000 తీసుకొచ్చారు. సో ఈ ప్రైస్ అయినా అంటే మాత్రం లేదు. ఇంకా అడిషనల్ గా మనం ఛార్జర్ కొనుక్కోవాలి. ఛార్జర్ లేకపోతే మనం వాడలేము ఫోన్. ఛార్జింగ్ ఖచ్చితంగా పెట్టాలి. 45 watts ఛార్జర్ మీకు నథింగ్ దే కొనాలంటే 45 watts ఛార్జర్ 2,500 ఉంటుంది. అండ్ దాంతోపాటు కేసు కొనుక్కోవాలంటే వీళ్ళు మాకు ఇచ్చిన కేసు కొనాలంటే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రాగా 3,000 రూపాయలు పెట్టాలి. సరే 3,000 పక్కన పెట్టేసింది. మీరు బయట షాప్స్కి వెళ్తే ఏదో ఒకటి దొరుకుతుంది. ఛార్జర్ అయితే ఖచ్చితంగా కొనాలి. ఛార్జర్ తో ఇంక్లూడ్ చేస్తే 8/128GB మోడల్ మీకు 26,500 పడుతుంది. 8/256GB మోడల్ 28,500 పడుతుంది. 12/256GB మోడల్ 30,500 పడుతుంది. సో అంత పెట్టి ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం నాకు అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఈ ఫోన్ బానే ఉంది, కాకపోతే కెమెరాస్ లో అంత అప్డేట్స్ అయితే అవసరం. 24,000 కూడా అదేమి ఎక్సలెంట్ తోపుతూరం ప్రైసింగ్ అయితే కాదు, ఓవర్ ప్రైస్ అయితే కాదు, డీసెంట్ ప్రైస్. కాకపోతే ఈ ఛార్జర్ తో ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఛార్జర్ కొనాలి కదా. ఛార్జర్ తో ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్ అనే అనిపిస్తుంది. 26,500 పెట్టాలి బేస్ మోడల్ కొనాలంటే. ఇది 256GB మోడల్. నాకు ఇది ఇంచుమించు 28,500 పడుతుంది. ఛార్జర్ ఆర్డర్ పెట్టాను, వస్తుంది. సో దాంతో కలిపి 28,500 పడుతుంది. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్స్ ఏమైనా దొరికి క్లెయిమ్ చేసుకోగలిగితే ఓకే, బట్ ఇంత ప్రైస్ పెట్టి మాత్రం ఈ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం వెయిట్ చేయండి. నేను రివ్యూ చేస్తాను కంప్లీట్లీ. దీన్ని ఇంకా బాగా టెస్ట్ చేసి ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయి లేదా అనేది మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మాత్రం వెయిట్ చేయండి, అప్పుడే కొనబాకండి. ఫస్ట్ ఇయర్ లో ఆ 20,000 ఏమైనా దొరికితే మాత్రం ట్రై చేయండి, లేదంటే మాత్రం వెయిట్ చేయండి. సో అది నేను వీడియో చెప్పాలనుకుంది. డైరెక్ట్ కొనమని చెప్పను, కొనొద్దని చెప్పను. ఆగండి, నేను చెప్తా కొనాలా లేదా అనేది రివ్యూలో చెప్తా. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.